హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే 4 రకాల ఫ్రూట్ జ్యూస్లు అండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. అలాగే ఈ సమ్మర్లో ఎక్కువగా మనం ఇలా ఫ్రూట్ జ్యూస్లు కానీ లిక్విడ్ రూపంలో తీసుకుంటే మనకి వాటర్ శాతం అనేది బాగా బాడీకి అందుద్దండి. మనకి చెమట రూపంలో చాలా వాటర్ పోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఎక్కువగా వాటర్ లిక్విడ్ రూపంలో తీసుకోవాలండి. వాటర్ కానీ ఏమైనా లిక్విడ్ కానీ జ్యూస్లు కానీ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు నేనైతే 4 రకాలు చేస్తాను అన్నాను కదండి. ఒకటి కమల, ఒకటి బత్తాకాయ, నిమ్మర, దానిమ్మ అండి. వీటిని కొని మనం హెల్తీగా చేసుకోవచ్చు. మనం వీటిలో ఎటువంటి షుగర్ కానీ ఏమి వాడకుండా చక్క తేనె అది వాడుకొని చేసుకోవచ్చండి. అలాగే ఈ జ్యూసుల్లోని మనం కటోరా, సబ్జాలు అలాంటి షియా సీడ్స్ కానీ తీసుకోవడం వల్ల మన బాడీకి మంచిగా చలవ చేస్తుందండి. ఎంత వేడి శాతాన్నైనా మనం చక్కగా తట్టుకోవడానికి, వడగల్పు నుంచి తట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. అయితే ఫస్ట్గా అయితే మనం దానిమ్మ జ్యూస్ చేసుకుంటున్నాం కదా, ఈ దానిమ్మ గింజలు వేసుకొని తర్వాత కొంచెం పుదీనా వేసుకొని ఒక చెక్క నిమ్మరసం పిండుకొని దీన్ని మిక్సీలో వేయకుండా ఇందులోనే మనం క్రష్ చేసుకోవచ్చండి. మనం మసాలా కొట్టిన రాయి ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని చూసారు కదా, ఇలా క్రష్ చేసుకోవడం వల్ల అందులో గింజల్లోంచి వచ్చే వాటర్ చక్కగా మనకి మంచిగా ఉంటుందండి. అదే మనం మిక్సీలో వేస్తే గింజలు కూడా నలిగిపోతాయి, బాగోదండి తాగేటప్పుడు. ఇలా అయితే మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కమలాకాయ కూడా మనం జ్యూస్ పిండేసుకున్నాం కదండి, దాన్ని కూడా చక్కగా ఒక గ్లాస్లోకి తీసుకుందాం. ప్యూర్ కమలాకాయ జ్యూస్ అండి, అందులో ఎటువంటి వాటర్ కూడా కలుపుకోకుండా తీసుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే బత్తాకాయలు కూడా జ్యూస్ పిండేసుకొని అది కూడా ఒక గ్లాస్లో పోసుకుందామండి. ఇప్పుడు ఇట్లా మనం ఏమేమి మిక్స్ చేసుకుందామో చూద్దామండి. అలాగే ఇప్పుడు మనం ఈ దానిమ్మ గింజలు క్రష్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఒక స్టైనర్ సహాయంతో వడబెట్టేసుకుంటే అందులో ఉన్న పిప్పు కానీ గింజలు కానీ అన్నీ పక్కకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని కూడా ఒక గ్లాస్లో వేసుకుందాం. తర్వాత ఇంకొక గ్లాసులోకి నిమ్మరసం కూడా పిండుకుందామండి. మనకు టేస్ట్ తగినంటే నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. చూడండి, ఈ నిమ్మరసం కూడా చక్కగా మనం మసాలా నిమ్మరసంలా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ దానిమ్మ రసంలోనే సర్బత్ వేస్తున్నానండి. ఎటువంటి షుగర్ వాడకుండా సర్బత్ వేసుకోవడం వల్ల మంచి కూల్ అవుద్దండి బాడీ. అలాగే కొటోరా అండి, నానబెట్టి పెట్టుకున్న కొటోరా చూసారు కదా, మనం అన్ని జ్యూసుల్లోని కటోరా వేసుకొని చక్కగా తీసుకోవడం వల్ల బాడీ చాలా చలువ చేస్తుందండి. ఇది ఎముకలకు కూడా చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ కటోరా. అలాగే సబ్జాలండి, ఈ సబ్జాలు కూడా కొంచెం కొంచెం వేసుకుంటే చాలా మంచిదండి. ఎండాకాలంలో ఈ సబ్జాలు కానీ, సియా చీజ్ కానీ, కటోరా కానీ ఏ జ్యూసుల్లో కానీ, లిక్విడ్లో కానీ, మజ్జిగలో కానీ ఎందులో వేసుకుని తాగితే చాలా మంచిదండి. చూసారు కదండి. అలాగే మనం కొంచెం జీరా పౌడర్ వేయించి మనం జీలకర్రని వేయించి పొడి చేసుకుంటాం కదండి, అది నేను నిమ్మరసంలోని అలాగే బత్తాయి రసంలో వేస్తానండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే పుదీనా ఆకులు కూడా కొంచెం క్రష్ చేసి నిమ్మరసంలో వేస్తున్నాను చూడండి. మనం జీరా సోడా అంటాం కదండి, అలా చేసుకుంటున్నాం నిమ్మకాయలతోని. అలాగే తేనండి, ఇది ఆర్గానిక్ తేనండి, ఎటువంటి కెమికల్స్ కలగకుండా ఆర్గానిక్ తేనె ఉంటుంది కదండి, ఆ తేనె వాడుతున్నాను. చూసారు కదా, మనం చక్కగా ఈ తేనెని వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా మంచిది, హెల్త్కి కూడా మంచిది, మంచి ఇమ్యూనిటీ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఈ 4 రకాల జ్యూస్ని నేను ఎలా చేస్తున్నానో చెప్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ ఒకసారి ఒక లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అది చేయడం వల్ల మీరు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇప్పుడు నేను కిన్లీ సోడాని ఇందులో వాడుతున్నాను చూడండి. ఈ సోడా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను జీరా సోడాలోని అలాగే దానిమ్మ జ్యూస్లో సోడా వేసానండి. సోడా అయితే చాలా టేస్ట్గా ఉంది. అలాగే నేను పచ్చిమిర్చిని మధ్యలోని చీలుకొని అది కూడా నేను బత్తాయి జ్యూస్లోని అలాగే మనం జీరా సోడాలో పెట్టానండి. ఈ పుదీనా, జీరా పౌడరు అలాగే మనకి నిమ్మరసం, సోడా వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మనకి 4 రకాల జ్యూస్లు అయితే చక్కగా రెడీ అయిపోయి నిమ్మ పానీయాలతో రెడీ అయిపోయండి. చూడండి, ఈ జ్యూస్ మీరు కూడా ట్రై చేసి నాకు ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీరు ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.